నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను నిన్నగాక మొన్న సీజ్ ఫైర్ అంటూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఒక ఒప్పందం అయితే కుదిరింది. ఆ ఒప్పందం కుదిరినటువంటి సమయంలో పూర్తిగా ఒకసారి పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసిందన్నాను. సీజ్ ఫైర్ అవుతుంది, చేసుకుందాము, ఎందుకు అనవసరంగా ఈ పంచాయతీ బాంబులలో లేని చంపుకునేది ఏంది అనేది ట్రంప్ తాత చేసిందని చెప్పి ఒక మాట వచ్చింది కదా. ట్రంప్ తాతతో పాటు సౌదీ అరేబియా, అదేవిధంగా ఖతార్ రెండు కూడా మధ్యవర్తిత్వం వహించి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఒక సీజ్ ఫైర్ లాంటిది, అంటే ఇక ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవద్దు అన్న విధంగా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి. అయితే పాకిస్తాన్ గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా సీజ్ ఫైర్ కావాలంటూ ట్రంప్ దగ్గరికి పోయి అక్కడ కాళ్ళేలు మొక్కి లాస్ట్ కి సీజ్ ఫైర్ చేసినాక కూడా సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన మొదటి రోజు రాత్రే మన మీద దాడి చేసి పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసుడు వాళ్ళకి అలవాటే. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున సీరియస్ అవుతా ఉన్నది. ఇక సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, రా చూసుకుందాం, నీదేందో నాదేందో, నీ సంగతి ఏందో నేను చూస్తాను, నా సంగతి ఏందో నువ్వు చూద్దు అని. ఎందుకు ఇంత క్రిటికల్ సమయానికి వచ్చింది ఈ యొక్క పంచాయతీ అంటే, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతం మీద దాడి చేస్తే అక్కడ ఆ ప్రాంతాల్లో కొన్ని బాంబుల దాడి చేశారు. దానికి సంబంధించి కొన్ని ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి పేర్లే పెట్టారు. ఎవరికి పెట్టారు? మన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళకి ఐడల్ లాగా ఉంటారో గాజీ గాని వీళ్ళ పేరు పాకిస్తాన్ మిసైల్ పెట్టి అదే మిసైల్ తోటి ఆఫ్ఘనిస్తాన్ కొడతాం. అయితే ఇక్కడ దొంగ దెబ్బ తీస్తావా? ఏ విధంగా అంటే పిచ్చోళం చేస్తా ఉన్నావా? దేశ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను, దేశాలలో ఉన్నటువంటి వాళ్ళను సీజ్ ఫైర్ కోసం మధ్యవర్తిత్వం పోసినటువంటి ఈ రోజు పాకిస్తాన్ తప్పు చేసిందని ఎందుకు ఏ ప్రభుత్వం మాట్లాడటం? ఖతార్ కావచ్చు, సౌదీ కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు మాట్లాడతారు? అసలు పాకిస్తాన్ ప్రపంచ దేశాలలో ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆల్రెడీ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తానే ఉన్నది, మా దేశం మాకు కావాలని. అక్కడ ఉక్కిరి బిక్కిరి ఆడుతుంది. తర్వాత ఇదే తాలిబాన్లకు సంబంధించినటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏరలా ఉంటూ వాళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తాను. ఇక్కడ ఏమీ అర్థం కాక వేరే దేశాల మీద ఉంటూ వాళ్ళు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తే దానికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది. దాడుల్లో ఇక్కడ పాకిస్తాన్ అటాక్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మృతి, ట్రై సిరీస్ నుంచి వైదొలిగిన ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కబీర్, సిబక్తుల్లా, హరూన్ సహా 8 మంది ఊర్గున్ జిల్లా వారు మృతి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలిగింది. ఇక ఈ ముగ్గురే అక్కడ కౌంటీ క్రికెట్, క్లబ్ క్రికెట్ ఆడేటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. తర్వాత వీళ్ళు మన దేనికి ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడతారు. దీనిలో ఒక పర్సన్ అయితే ఆడతారు. ఆఫ్ఘనిస్తాన్ నార్త్ పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. మృతుల్లో కబీర్, సిబతుల్లా, హరూన్ ఉన్నారు. ఈ దాడి నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంకతో జరగాల్సిన త్రైపాక్షిక సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగింది. ఈ క్రీడాకారులు సరిహద్దులో గల పాక్టికా ప్రావిన్స్ ఊర్గున్ నుంచి షరానాకు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వెళ్లారు. తిరిగి ఊర్గున్ చేరుకున్న తర్వాత ఒక సమావేశంలో ఉండగా పాకిస్తాన్ ప్రభుత్వం పిరికి పంద దాడిగా బోర్డు పేర్కొన్న ఘటనలో లక్ష్యంగా అయ్యారు. ఈ దాడిలో మరో 5 పౌరులు కూడా మృతి చెందారు. బాధితుల పట్ల గౌరవం ప్రకటించే విధంగా త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలగాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ప్రకటనలో ఊర్గున్ జిల్లా వీరుల విషాదకర మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని, దుఃఖాన్ని వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ఈ పిరికివంత దాడిలో 3 ఆటగాళ్లు, 5 తోటి పౌరులు అమరులయ్యారు. మరో 7 గాయపడ్డారు. ఈ ఆటగాళ్లు స్నేహపూర్వకంగా మ్యాచ్ ఆడేందుకు షరానాకు రాజధానికి వెళ్లారంటూ కూడా ఓ వార్తను తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ సీజ్ ఫైర్ గురించి కూర్చోబెట్టి మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు ఎక్కడ కనిపిస్తలేరు. పాకిస్తాన్ దొంగ, లంగా, లుచ్చా అని చెప్పి ఎవరు మాట్లాడతారు? పాకిస్తాన్ ఇంకొక ఆయన అక్కడ ఒక మంత్రి ఏమని మాట్లాడతా అంటే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్ లో ఉంటే ఇమీడియట్ గా వెళ్ళిపోండి, మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. భారత్ కి ఆయన యుద్ధ సంకేతాలు పంపిస్తా ఉన్నాడు. తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ అంతు చూస్తామంటూ కూడా షరీఫ్ మాట్లాడుతా ఉన్నాడు. అలా సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే, మీకు గట్స్ ఉంటే దొంగ దెబ్బ తీయకుండా ఈ తాలిబాన్ ప్రభుత్వం కాడికి మీరు పోరి. మట్టి కనిపించకపోతే ఆఫ్ఘనిస్తాన్ దేశమే. ఎందుకంటే తాలిబాన్లు
క్లియర్ గా ఒక విజన్ తో ఉన్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఎవరు చెప్పినా ఇక పాకిస్తాన్ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు, బలూచిస్తాన్ మరోవైపు, తాలిబాన్ సంబంధించినటువంటి తేరాయి, తాలిబాన్ ఆ కమిటీ, వీళ్ళందరూ కూడా ఒకసారి పాకిస్తాన్ మీద చిక్కుబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇక్కడ స్నేహపూర్వకంగా మ్యాచ్ ఆడడానికి పోయినటువంటి వీళ్ళ మీద దాడి చేసేసరికి 3 క్రికెటర్లను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ త్రైపాక్షిక సిరీస్ నవంబర్ లో జరిగే ట్రై సిరీస్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రై సిరీస్ ఏందో దాని వీరుల కోసం, అంటే నా దేశ పౌరులు చనిపోయారు, వాళ్ళకు గుర్తుండిపోయేలాగా, ఆ విషాదం గుర్తుండిపోయేలాగా మేము ఆ సిరీస్ నుంచి వదిలిదొరుకుంటున్నామని చెప్పేసి కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది. అసలు ఈ పంచాయతీ ఏడ స్టార్ట్ అయింది అంటే పాక్టిక్ అనే ఒక ఏరియా ఉన్నది, దానికి సంబంధించి ఆ విషయంలోనే ఏ విధంగా అయితే భారత్ కి పాకిస్తాన్ కి పిఓకే ఉన్నదో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నదో, అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ నార్త్ పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దాడి, అంటే ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏ విధంగా ఉందో ఇక్కడ పాక్టికా ప్రావిన్స్, నార్త్ పాక్టికా ప్రావిన్స్ ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తున్నటువంటి టైంలో అక్కడ దాడులు జరిగినాయి, కొట్లాడుకున్నారు, బాంబులు వేసుకున్నారు. అన్ని వేసుకున్నాక సీజ్ ఫైర్ అనేది మధ్యలో వచ్చింది. సీజ్ ఫైర్ ని దొంగ పక్కన పెట్టి వాళ్ళే ఫస్ట్ సీజ్ ఫైర్ కోసం పోతారు, వాళ్ళే దాడి చేస్తారు, అంటే లాస్ట్ దెబ్బ కొట్టేది వాళ్ళే అన్నమాట. ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం ఏం స్పందిస్తుంది దీని మీద, అసలు వదిలే ప్రసక్తే లేదని కొంతమంది మాట్లాడుతుంటే, ఇక్కడ ఇండియాకు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నది పాకిస్తాన్. ఓ తస్మత్ జాగ్రత్త, మీ దగ్గరకు వస్తాం, అది వస్తాం, ఇది వస్తాం, పుచ్చాలు పగిలిపోతే భారత్ దగ్గరకు వస్తాయి. అంతా ఓపికతో లేం. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రభుత్వం. చూసారు కదా, ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ పుచ్చలు ఎగిరిపోయినాయి, లాహోర్ లాగులు దర్శినాయి. ఆఫ్ఘనిస్తాన్ తోటి దోస్తాను చేస్తే మీకు ఇట్లే ఇదే ఉంటది. అసలు ఆఫ్ఘనిస్తాన్ లా తాలిబాన్ ప్రభుత్వం కంటే ముందు పాకిస్తానే వీళ్ళని తయారు చేసుకుంటూ వచ్చింది, వీళ్ళనే పెంచి పోషించింది. ఎప్పుడైతే ఒక నాగపామును పక్కన పెట్టి పెంచి పోషిస్తామో అదే పాము కాటేస్తే బాధ అవుతుంది, ఎవరికైనా బాధ అవుతుంది. ఆ బాధ వీళ్ళు వెలగక్కలేకపోతా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాను ఇక్కడ భారత్ దగ్గర అవుతుంటే తట్టుకోలేకపోతా ఉన్నది పాకిస్తాన్. అయ్యో ఇక్కడ ఈ దగ్గర అయిపోవడం ఏంది, పాకిస్తాన్ మనం పెంచిపోతామంటే మన మీదనే కాటేస్తా ఉన్నారే వీళ్ళు అనే విధంగా భారత్ కి ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో పంచాయతీ పెట్టడానికి, వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ లేవని తీసి విడదీయాలనే పాకిస్తాన్ ఒక ఉన్నటువంటి ఆలోచనను ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ చెప్పకనే చెప్పింది డైరెక్ట్, మేము భారత్ తో ఉంటాం, భారతే మా స్నేహితుడు అని. తాలిబాన్లను నమ్మొచ్చా లేదా అని పక్కన పెడితే ఇప్పుడైతే భారత్ ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. సీజ్ ఫైర్ చేసినటువంటి సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు. పాపం దాదాపు చాలా మంది మహిళలు, చిన్నారులు, క్రికెటర్లు ఎంతో మంది మరణించి ఇలా సంతాపం తెలపాలా. ఫస్ట్ భారతదేశం నుండి కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఐసీసీ ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ క్రికెట్ టీం ని బ్యాన్ చేయాలా. వాళ్ళు ఇక చెట్లలో ఆడుకుంటారా, పుట్టలలో ఆడుకుంటారా, సందులలో ఆడుకుంటారా, గొంతులలో ఆడుకుంటారా, వాళ్ళ ఇష్టం. పాకిస్తాన్ టీం ని బ్యాన్ చేయాలి. గతంలో శ్రీలంక ప్లేయర్ల మీద బాంబు దాడి అయింది, చాలా మంది అక్కడ బాంబ్ బ్లాస్ట్ కి ఇబ్బంది పడ్డారు, కొంతమంది కాళ్ళు పోయినాయి, విపరీతంగా కష్టాలలో కూరుకుపోయింది శ్రీలంక. తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మీద దాడి, వీళ్ళ చేత కాదు క్రికెట్ అని, కానీ ఇలాంటి దాడులు దొంగదెబ్బ చేయడానికే కారణమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైనట్టయితే నలుగురు షేర్ చేయండి. మీకు కనుక దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు తెలిసినటువంటి నిజాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్.